చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే డైరెక్టర్ గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో ఒక ఇది ఉంది. ఎవరికి మీదైనా కోపం ఉంటే వాడిని తీసుకెళ్ళిపోయి టీవీ సీరియల్ డైరెక్టర్ని చేసి పడేస్తే వాడు అయిపోతాడు అదేనండి అనేటువంటి ఒక చిన్న జోక్గా చెప్పుకుంటారు. నిజంగా అంత టీడీఎస్ జాబ్ అండి? కొంచెం టీడీఎస్ జాబేనండి. అంటే ఇప్పుడు సో మెనీ అదర్ లాంగ్వేజెస్ వచ్చే ఆర్టిస్టులు మనకేంటంటే ఇక్కడ వాళ్ళే కాకుండా కొంచెం మామూలుగా ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే వేరే వేరే కొత్త ఫేసులు చూపిస్తే బాగుంటుంది అన్న దాంతో ఒక బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి ఇలా వస్తారండి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఎన్ని రోజులు మన లాంగ్వేజ్ మనది వేరు, వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్కరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా ఉండదండి వాళ్ళకి అర్థం చేసుకుని వెళ్ళిపోతే ఓకే. బట్ వాళ్ళు కొన్ని కష్టతరమైన పదాలు ఉంటాయి, వాళ్ళకి నోరు తిరగాలి అంటే, కానీ అవుట్పుట్ కావాలి. ఇంతమంది ఈ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇప్పుడు మామూలుగా హిందీ ఆర్టిస్టులని తీసుకొస్తాం సినిమాల్లో, హిందీ హీరోయిన్లు వస్తారు, హిందీ విలన్లు వస్తారు, వాళ్ళకి వస్తారు. వాళ్ళకేంటి ఒక్క సీను ఒక డైలాగ్ 2 డైలాగులు ఉంటాయి వాళ్ళకి. దానికి చాలా టైం తీసుకొని ఎదురుగా ఏదైనా దీని మీద పలక మీద రాసుకొని, కటర్ మీద డైలాగ్ రాసుకొని అవి చూసి మేనేజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఆ ఛాన్స్ ఉండదు, మీకు ఉండదు. అప్పుడు అన్ని లాంగ్వేజ్ల వాళ్ళని సమన్వయం చేస్తూ వాళ్ళతో చెప్పిస్తూ ఎంత అవుట్పుట్ ఇవ్వాలన్నప్పుడు డైరెక్టర్ కొంచెం ప్రెషర్లోనే ఉంటారు. తర్వాత మళ్ళీ వెంటనే ఎడిటింగ్ అటెండ్ అవ్వాలి, ఎడిటింగ్ చూసుకోవాలి, ఫైనల్ ఓకే. ముందు అసలు షూటింగ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇంకొక మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఎక్కువగా పరభాష వాళ్ళనే టీవీ సీరియల్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇక్కడున్న ఆర్టిస్టులను పెట్టుకోవటం లేదు. వాళ్ళు రకరకాలుగా హింసలు పెడుతున్నారు. ముఖ్యంగా అటు బెంగళూరు నుంచి కానీ ఇటు నుంచి కానీ తీసుకొస్తున్నప్పుడు ఒక సీరియల్లో కమిట్ అయిన తర్వాత ఇక నేనే తప్పదుగా వీళ్ళకి వేరే గతి లేదు అన్న యాటిట్యూడ్ తోటి నిర్మాతలను కానీ ప్రొడక్షన్ హౌస్ను కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కంప్లైంట్ నేపథ్యంలో మీ అనుభవం ఏంటండి? నేను పెద్దగా ఇది అవ్వలేదండి. ఇప్పుడు అంటే ఒకప్పుడు అలాగా వచ్చినాయి, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంతా స్ట్రాంగ్గా ఉందండి. ఇప్పుడు ఆర్టిస్టులు కానీ కొంచెం అలా కానీ ఇబ్బంది పెట్టడం జరిగితే వాళ్ళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చాలా ఇదిగా ఉండి మిగతా పరభాష వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడితే వాళ్ళని బ్యాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ 1 year 2 years బ్యాన్ చేసేస్తున్నారు వాళ్ళని. అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు అంత ముందు లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రకరకాలైనటువంటి దురాగతాలు వింటూ ఉంటాం. ముఖ్యంగా వేస్టేజ్ గురించి కానీ, ఇక్కడ లగ్జరీస్ వీటి గురించి కానీ, డిమాండ్స్ గురించి కానీ, టీవీ సీరియల్స్లో ఎలా ఉంటాయి ఆ డిమాండ్స్, అవన్నీ ఎలా నడుస్తుంటాయి? వాళ్ళ పాపులారిటీని బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ముందే మాట్లాడుకుంటారు కాబట్టి వీళ్ళకి ఇంతే అని చెప్పేసి డైలీ వేజెస్ అండి ఇక్కడ అందరికీ. కాబట్టి వీళ్ళకి ఇంతే అని మాట్లాడుకున్నారు, ఇంతే ప్రొవైడ్ చేయగలం అని చెబుతారు. కాబట్టి మామూలుగా అంటే ఆల్మోస్ట్ సినిమాలకి ఎలాగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, రూములు ప్రొవైడ్ చేస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రొడ్యూసర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి, అవన్నీ ఉంటాయి. కానీ ఎక్కువ ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అంతమందికి క్యారవాన్లు పెట్టేసి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ టీవీ బడ్జెట్కి ప్రొవైడ్ చేయలేరు. దీన్ని ఈ పరభాషా నటుల ప్రవాహాన్ని ఆపగలిగేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే తెలుగులో మీరు సరిగా వర్క్ చేయకపోగా, సరైన టాలెంట్ సెర్చ్ చేయకపోవటం వల్ల రావట్లేదు. కానీ తెలుగులో కూడా చాలామంది అమ్మాయిలు వేషాల కోసం వాటి కోసం ట్రై చేస్తున్నారు కదా, ఎందుకు ఎక్కువగా పరభాషలకే ప్రయారిటీ ఇస్తున్నారు? అంటే కొంచెం కొత్త ఫేసులు చూపిద్దామని అంతేనండి. కొత్త ఫేస్ అంటే ఏది కొత్త ఫేస్ అండి? ఎవరి తెలుగు ఫేసులు కొత్త ఫేసులు కదా, మీరు పరిచయం చేస్తే కొత్త ఫేస్లేగా అవుతాయి. అలా నేను పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారండి, టీవీ సీరియల్కి ఉన్నారు ఇప్పుడు. కానీ మీ విషయం అని కాదండి, మీరు మొదటి నుంచి కూడాను మీ పద్ధతి అంతా తెలుసు. ఈటీవీ దగ్గర నుంచి మీరు చేస్తున్న సీరియల్స్ వీటన్నిటిలో కూడాను మోస్ట్లీ ఇస్తున్నారు. కానీ అది ఒక ట్రెండ్ అయిపోయింది, అవుట్ స్టేషన్స్ నుంచి తీసుకురావటం అనేటువంటిది. అది ఒక కంప్లైంట్గానే ఉంది. దానికి ఏమైనా ఒక నివారణ మార్గం లేదా? ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు, ఇక్కడ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషను వీళ్ళు కూడాను
ట్రై చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, దానికి ఒక పరిష్కారం ఏమైనా దొరుకుద్దా? ఇది ఒకటి అర క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తే పర్వాలేదు, ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడాను పరభాషల నుంచి తీసుకొచ్చేటువంటి ఒకప్పుడు సినిమాల్లో చేశారు, అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది సినిమాల్లో. సినిమాల్లో జరుగుతుందా, ఇక్కడ జరుగుతుంది? ఏమన్నా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందా? పొరుగింటి పుల్లకూర రుచి అనేటువంటి దానికి మీ టీవీ సీరియల్సే పెద్ద ఉదాహరణ. పొరుగింటికి పరిగెడుతున్నారు మీరు అనే దాని కంప్లైంట్ని ఎలా మీరు 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 ఒక సీనియర్ డైరెక్టరు, యూ కెన్ ఆల్సో డిక్టేట్ అనే స్థాయిలో చేయగట్టడానికి ఉందా అవకాశం? అలాగే క్యారెక్టర్కి వీళ్ళు యాప్ట్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్, ఇప్పుడు మామూలుగా సినిమాల్లో కూడా ఒకటనే కాదు కదా, ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు ఒక సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియా నుంచి, బెంగాల్ నుంచి, అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటున్నారు ఆర్టిస్టులు. క్యారెక్టర్కి వీళ్ళు ఫిట్నెస్ చూసి మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారండి ఆర్టిస్ట్ని, లేకపోతే ఛానల్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు? వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ఛానల్ వాళ్ళే ఆర్టిస్ట్ని ఫిక్స్ చేసేది వాళ్ళు. సెలక్షన్ అంతా వాళ్ళే, స్టోరీ సెలక్షన్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ అంతా కూడా ఛానల్ వాళ్ళే ముందు యాక్సెప్ట్ చేయాలండి. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఎలా అండి రేటింగ్స్ ఎలా ఇస్తున్నారు? గతంలో ఇచ్చిన రేటింగ్లే ఇప్పుడు ఇస్తున్నారు, అందువల్లే సీరియల్స్ తగ్గిపోయినాయి. రేటింగ్స్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ బడ్జెట్ రిస్ట్రిక్షన్ అనేటువంటి అది కాదు, పెరిగితే ఇంకా వ్యూవర్షిప్ పెరిగి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఆ రోజున ఇచ్చినట్టే 1,00,000 ఇస్తాం, ఎపిసోడ్కి ₹1,00,000 ఇస్తాం అనేటువంటి బార్గెనింగ్లో ఛానల్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ హౌస్లు వీళ్ళు ఛానల్స్ డిక్టేట్ చేస్తున్నాయని. ఛానల్స్ డిక్టేషన్ అనేటువంటిది కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది నిర్మాతల్ని, చాలామంది డ్రాప్ అవుతున్నారు కూడాను. నిజమేనా? అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే వాళ్ళలో ఒక వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నా సరే వాళ్ళలో ఒక మాట యూనిటీగా ఉండి వాళ్ళు మాకు ఇది గిట్టుబాటు కావట్లేదు, మాకు ఇంతే కావాలి అని డిమాండ్ చేసి, మీరు ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం అదే రేట్ ఇచ్చారు, ఇప్పుడు అదే రేట్ ఇస్తున్నారు, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదా, మీరు పెంచండి, 1,50,000కి నాకు కుదరదు అని గట్టిగా మాట్లాడితే అందరూ అదే మాట మీద ఉంటే అదేమన్నా జరుగుద్ది. కానీ ఇంకో 1,50,000 అక్కడ నాకు 1,40,000కి నేను చేస్తాను ఇంకో అతను రెడీగా ఉంటే ఛానల్ వాళ్ళు దాన్ని పెద్దగా ఉపయోగించుకుంటారు. ఎవడు తక్కువ బిడ్, ఎవడు ఎక్కువ తక్కువ ఇది ఇస్తే వాడే, ఎవడు బిడ్ ఇస్తే వాడే, అలాగే వెళ్తుంది తప్ప క్వాలిటీ సఫరింగ్ అనేటువంటిది మరి ఛానల్ కూడా. అందుకే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు డైరెక్టర్ ప్రెషర్లో ఎవరిని అడిగినా అనేది, అప్పుడు డైరెక్టర్ అతనికి అవుట్పుట్ అడుగుతారు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం జరిగినా సరే ఈ అవుట్పుట్ ఇవ్వాలన్న దీంతో డైరెక్టర్ అనేవాడు కొంచెం ప్రెషర్లోనే ఉంటాడు. టీవీ డైరెక్టర్ చాలా ప్రెషర్లో ఉంటున్నారు వాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.